నమస్తే సాయి గారు, అలాగే మిత్రులందరూ కూడాను. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే లేట్ అవడం వల్ల మనకి ఎండ మాత్రం మాడిపోద్దండి. బతిలాడి తీసుకురావాలి, ఏసీ వెహికల్స్ పెట్టాలి. చాలా ఇబ్బందిగా ఉంటది ఫీల్డ్ లో వెళ్ళేవాళ్ళు సాయి గారు. వాటర్స్ పొద్దున్న సాయంత్రం వస్తారు, మధ్యాహ్నం అంతా ఆల్మోస్ట్ ఖాళీగా ఉంటుంది. అన్నిటికన్నా మించి ఏంటంటే ఆ బూతుల్లో ఎలక్షన్ డ్యూటీ చేస్తారు చూడండి, టీచర్లు వాళ్ళకి. సరే, ఇంకోటి ఏంటంటే ఎంసెట్ మార్క్ చేయాల్సి ఉంది అనుకోండి సాయి గారు. 13వ తారీఖు ఏదో వచ్చింది కదండి, అది కూడా చేయాల్సి ఉంది. అదే రోజున మన ఏపీ ఎంసెట్ పరీక్ష ఉంది. ఎలక్షన్ వాళ్ళకి మనకు సంబంధం లేదనుకుంటారు కానీ ఇవి కూడా చాలా మేజర్. ఈ లోపుగానే అయిపోతే ఒక ఎంత సంతోషం. ఎందుకంటే ఎంత కాదన్నా సాయి గారు రోడ్ల మీద మైకులు గోళ్ళు చేసుకుంటూ ఉంటారు. పిల్లలకు కూడా ఇబ్బంది అండి. ఆ ఎలక్షన్స్ ఈ లోపుగానే ముందు మే 1 కి అయిపోతాయి కనుక మంచిది. సరే, ఇక ఇంకో మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే సాయి గారు, ఇప్పుడు 3 పార్టీలు ఎలక్షన్స్ కి వెళ్తున్నాం కాబట్టి ఈ పొత్తులు సర్దుబాట్లు అన్ని అయిపోతే అలకలు వాళ్ళ బుజ్జగింపులు ఎక్కడెక్కడైతే రెబల్స్ ఉన్నాయో వాళ్ళని ముందుకి వెనక్కి మార్చుకోవడానికి మాత్రం మాకు సూపర్ అడ్వాంటేజ్ అండి. ఈ 14 రోజులే కనుక అంటే ఫాస్ట్ గా పడిపోతే కనుక అది కొంచెం మాకు ఇబ్బంది అయ్యేది. ఈ టైం దొరకడం మాత్రం మాకు అడ్వాంటేజ్ అయిందండి, ముందుకి వెనక్కి మార్చుకోవడాలు. ఒకవేళ ఈ క్యాండిడేట్లు కూడా లాస్ట్ మినిట్ లో 10-15 అటు ఇటు చేసుకోవాలన్నా కానీ 175 + 20 200 లో ఓకే 5-10 అంటే అడ్వాంటేజ్ ఉంటుందని ఒకవేళ మార్చుకోవాల్సి వస్తే. ఇంకొకటి ఇప్పుడు చూడండి, మెల్లగా మాకు అడ్వాంటేజ్ ఏ విధంగా స్టార్ట్ అవుతుందంటే, నేను ఎంఆర్పిఎస్ వాళ్ళు మా పొత్తుకి సంఘీభావం తెలిపారు. ఇలా ఒకళ్ళు రావడానికి కూడా టైం జరుగుతుంది. పొత్తు కుదిరాక ప్రజల్లో భయాలు పోయి నాయకులు కూడా కొంచెం అభయం వచ్చింది. సో ఎవరైనా రావాలనుకుంటే కూడా బయటకు వస్తున్నారండి. నేను ఇంకొకటి ఏం గమనించానంటే అండి, టోటల్ గా వైఎస్ఆర్సీపీ వచ్చాక పల్లెటూరు అంతా కూడా వాలంటీర్ల చేతిలోకి వెళ్ళిపోయింది సాయి గారు. ఇంక్లూడింగ్ సర్పంచ్తో సహా చాలా అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళందరూ అంటే ఓపెన్ గా మాట్లాడుతున్నారు. మెల్లగా వాళ్ళు ఏంటంటే ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది అనుకోండి, వాళ్ళ పాత్ర ఏమీ లేదన్నాడు, వాళ్ళు కూడా ఒకళ్ళు బయటపడతారు. అదంటే మాకు అదొకటి అడ్వాంటేజ్. ఇక అధికారుల సెట్టింగ్, ఇప్పుడు దాకా దొంగ ఓట్ల కోసం దానికోసం మేము కొన్ని కంప్లైంట్ చేసి ఈలో కూడా అధికారుల మీద ఏమన్నా ఉంటే దాన్ని సెట్టింగ్ చేసుకోవడానికి కూడా ఇంక కొంచెం టైం దొరుకుతుందండి. మాకు డెఫినెట్ గా ఇదంతా అడ్వాంటేజ్. సరే, శ్రీనివాస్ చౌదరి గారు ఏదో అన్నారు కానీ మాకైతే డబ్బులతో పెద్ద ఇబ్బంది లేదు. మాది పేద పార్టీ. మేము మా నుంచి ప్రజలు ఎక్స్పెక్ట్ చేయరండి. నెంబర్ 1 స్థానంలో వైఎస్ఆర్సీపీని ఎలక్ట్రల్ బాండ్లు అచ్చలకు మీకే ఉన్నాయి పేద పార్టీకి. వెంకటరెడ్డి గారు, మీకు తెలియట్లేదు, కాకినాడలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నుంచి 10,000 రూపాయలు పెర్ ఓటు ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సపోజ్ నా అదృష్టం బాగుండి నాకే సీట్ వచ్చింది అనుకోండి, నన్ను ఎవరు 1000 రూపాయలు కూడా ఇస్తానని నేను అనుకోను. ఊరికే ఖర్చులకి బటర్ మిల్క్ రోజువారీ ఖర్చులు అలా పారించుకుంటూ క్యాంపెయిన్ చేస్తాను. బీజేపీకి మీకు ఉన్న వైఎస్ఆర్ టీడీపీని కాదంటే వాళ్ళ స్థాయిలో కూడా భారీ బడ్జెట్ సినిమాలే, భారీ బడ్జెట్ గానే వెళ్ళాలి. వాళ్ళ స్థాయిని బట్టి వారు వెళ్తారు. కాకినాడలో ఏమండి, కాకినాడలో 10,000 దాకా వెళ్ళిపోయింది. అయితే ఎక్స్పెక్టేషన్ భీమవరంలో 5,000 అంటున్నారు. అదే చెప్పుకోవడం, భీమవరంలో 5,000 అంటున్నారు, కాకినాడ 10,000కి వచ్చిందా సార్? ఈ రోజు కూడా కాకినాడలో జనసేన కానీ టీడీపీ కానీ ఇంకా క్యాండిడేట్ మాదా అనే ఒప్పందాన్ని కూడా రాలేదు. అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారండి. ఈ మధ్యలో వీళ్ళెవరో కాకుండా బీజేపీకి ఇచ్చేస్తారని కూడా టాక్ నడుస్తా ఉంది. మా ప్రయత్నాల్లో మీరు వస్తే జనం దిగాలు పడతారు, అయితే డబ్బులు తక్కువ వస్తాయి, 10,000 పడిపోతుంది. కాదండి, ఈసారి చూస్తున్నారు. లాస్ట్ టైం ఇప్పుడు కాకినాడలో 2016-17 గుర్తులేదు కానీ సాయి గారు, 2 అంటే పెద్ద వాళ్ళు స్టార్ వాట్స్ పోటీ చేశారు. ఇద్దరి నుంచి కూడా 2 పెద్ద విద్యా సంస్థల పోటీ పడి ఇద్దరి దగ్గర బాగా పెట్టేశారు. కానీ ఓటు మాత్రం ఒక సామాన్య మనిషికి వేశారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో. అటువంటి అద్భుతాలు కూడా అటువంటి జరుగుతాయని ఎదురు చూద్దాం సాయి గారు. అంటే తద్వారా ఏంటంటే మార్పుకు నాంది పలుకుతుంది. నిజం, అట్లా జరగాలని కోరుకుందాం. డబ్బులు వాళ్ళిద్దరి దగ్గర తీసుకుని సామాన్యుడికి